ప్రిజనర్ టు ప్రెసిడెంట్. వాట్ ఎ వండర్ఫుల్ జర్నీ కదా! దిస్ ఇస్ ఎ రియల్ వావ్ మూమెంట్. యెస్ మై డియర్ స్టూడెంట్, ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి క్రైము చేయకుండా, ఎలాంటి దొంగతనాలు కూడా చేయకుండా, జస్ట్ బికాజ్ వాళ్ళ దేశంలోని ప్రజలకి ఈక్వాలిటీ, ఫ్రీడమ్ కావాలని కోరినందుకు 27 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి మన నెల్సన్ మండేలా. అసలు నెల్సన్ మండేలా అంటే ఎవరో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వేదాంతు సిబిఎస్ఈ 9, 10 తెలుగు. ఈ రోజు వండర్ఫుల్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. పూర్తి వీడియో తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. సో మై డియర్ స్టూడెంట్స్, నెల్సన్ మండేలా మన ఆఫ్రికన్ కాంటినెంట్లో చిట్ట చివరి దేశమైన సౌత్ ఆఫ్రికాలో 1918లో జన్మించినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. హోసా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే లా మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. లా చదివారు, లాయర్ అయ్యారు. సౌత్ ఆఫ్రికన్స్ జస్టిస్ కోసం పోరాడారు. ఎందుకు పోరాటం చేశారు, అసలు సౌత్ ఆఫ్రికాలో ఏమైంది అనే విషయాన్ని తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్ సమరీ లైన్ బై లైన్ మనం డీటెయిల్డ్గా చదువుకుని తెలుసుకునే ముందు ఈ లెసన్ మొత్తాన్ని ఒక సినిమా కథలాగా, ఒక స్టోరీ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే, ఎస్. సో మన లెసన్ ఒక ఇంపార్టెంట్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. అదే అపార్థైడ్. అపార్థైడ్ అంటే ఏంటి చెప్తాను, వినండి. segregating or differentiating or discriminating the people on the basis of their skin color. తెలుగులో జాతి వివక్షత అంటారు. మీకు ఇంకా వివరంగా అర్థమయ్యేలా చెప్తా. జస్ట్ ఇమాజిన్, మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారు. మీ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటున్నారు. సో స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి, ఇద్దరు స్టూడెంట్స్ రోజు క్లాస్కి వస్తారు. స్టూడెంట్ ఏ క్లాస్ రూమ్లో బెంచ్ పైన కూర్చోవచ్చు, హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండొచ్చు. టీచర్ ఆ స్టూడెంట్ని చాలా ప్రత్యేకంగా గౌరవించి ఆ స్టూడెంట్స్కి కావాల్సిన అవసరాలన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది. బట్ స్టూడెంట్ బి వచ్చేసి ప్రతిరోజు నేల మీద మాత్రమే కూర్చోవాలి. ఆ స్టూడెంట్ బికి ఎలాంటి ప్రొవిజన్స్ ఉండవు, వాటర్ కూడా తాగనివ్వరు. తన తెచ్చుకున్న నీళ్ళే తాగాలి, తను వేరేగా కూర్చోవాలి. తనకంత ప్రిఫరెన్సే ఇవ్వరు. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుంది? డిఫరెన్సియేషన్ జరుగుతుంది. ఎందుకురా ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు? స్టూడెంట్ బి ఏమైనా తప్పు చేశాడా? అందుకని చెప్పి అతను అంత వేరుగా చూస్తున్నారంటే ఏ తప్పు చేయాల. తన యొక్క క్యారెక్టర్ని జడ్జ్ చేయకుండా, మనిషి మంచోడా చెడ్డోడా అదంతా కాకుండా కేవలం అతను నల్లగా ఉన్నాడు, ఆఫ్రికాకి చెందిన వ్యక్తి అని చెప్పి ఆ ఒక్క భావనతోటి ఆ వ్యక్తిని వేరుగా చూడడం, వివక్షత చూపించడం, చిన్న చూపు చూడడం, చాలా హేళనగా బిహేవ్ చేయడం, దాన్నే మనం అపార్థైడ్ అంటాం. రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నా కూడా అదే. మీ అందరికీ తెలిసిందే మై డియర్ స్టూడెంట్స్, మనం బ్రిటిషర్స్ గురించి, ద వైట్ ఫారినర్స్ గురించి 200 ఏళ్ళు మన ఇండియన్ హిస్టరీలో చాలా వివరంగా నేర్చుకున్నాం. మనమే కాదు, ఈవెన్ ఆఫ్రికన్స్ కూడా ఎన్నో 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 బాధలు పడ్డారు, ఎన్నో స్ట్రగుల్స్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో కూడా వైట్ పీపుల్ యొక్క డిస్క్రిమినేషన్ చాలా చాలా ఎక్కువగా ఉండేది. సో బ్లాక్ సౌత్ ఆఫ్రికన్ పీపుల్ని అస్సలు కన్సిడర్ చేసేవారు కాదు. సో బ్లాక్ సౌత్ ఆఫ్రికన్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా లో క్వాలిటీ సెపరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఒకటే బస్సులో ట్రావెల్ చేయలేరు, వాళ్ళు సెపరేట్గా ట్రావెల్ చేయాలి. సో వైట్స్తో కలిసి వాళ్ళు చదువుకోలేరు, వైట్స్తో కలిసి ఈక్వల్గా ఉండలేరు. వీళ్ళకి ఓటింగ్ అంటే ఓటు వేసేటటువంటి అధికారము, హక్కు కూడా లేదు. పొలిటికల్ రిప్రజెంటేషన్ అస్సలు లేదు. అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక చీకటి జీవితంలో గడుపుతున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. మరి సౌత్ ఆఫ్రికన్ పీపుల్ జీవితాల్లో చీకటి నుండి వెలుగుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా. మన ఇండియాలో మహాత్మా గాంధీ గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో మన ఫ్రీడమ్ మూమెంట్కి, సౌత్ ఆఫ్రికన్ కంట్రీలో నెల్సన్ మండేలా గారు కూడా ఎన్నో పీస్ఫుల్ ప్రొటెస్టులు చేశారు. అపార్థైడ్ వ్యతిరేక పోరాటాల్లో నిత్యం పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. ప్రజల వైపున నిలబడ్డారు ఎంతో పీస్ఫుల్గా. సేమ్ మన ఇండియాలో మహాత్మా గాంధీ గారి ఆలోచనలాగే ఈయన కూడా చాలా పీస్ఫుల్గా ఆలోచించేటటువంటి పర్సన్ అన్నమాట. ఎంతో కష్టపడ్డారు. బట్ ఫైనలీ సో ఈ వైట్ పీపుల్, ఆ వైట్ గవర్నమెంట్ ఏం చేసింది, నెల్సన్ మండేలా గారిని రాబిన్ ఐలాండ్లో ఒక ప్రిజన్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు శిక్ష వేసేసి ఆ జైల్లో మగ్గే విధంగా అతన్ని జైల్లో బంధించేశారు. అన్నేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత ఎవరికైనా జీవితం మీద ఉన్న హోప్ అంతా కోల్పోతారు కదా. బట్ నెల్సన్ మండేలా ఈజ్ నాట్ లైక్ దట్. చెప్పాను, ఈయన ఉదయించే సూర్యుడు. ఎంతో మంది నల్ల జాతీయుల్లో హోప్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈయన జైల్లో ఉన్నప్పటికీ కూడా బయట ప్రజలు నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, నెల్సన్ మండేలా గారిని రిలీజ్ చేయండి అని చెప్పి. ఫైనలీ 1990లో నెల్సన్ మండేలా గారు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన 4 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికన్ ప్రజలందరూ కలిసి నెల్సన్ మండేలా గారిని మొదటి బ్లాక్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సో అవర్ నెల్సన్ మండేలా జర్నీ ఈజ్ ఇంక్రెడిబుల్. ఆయన స్ట్రగుల్స్, ఆయన పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండ్ ఆయన ఎటువంటి స్వార్థం లేనటువంటి కోరిక ఏదైతే ఉందో అంటే స్వేచ్ఛ,
మన సౌత్ ఆఫ్రికన్ పీపుల్కి లిబర్టీ కావాలి, ఈక్వాలిటీ కావాలి అని ఆయన చేసిన స్ట్రగుల్స్కి రిజల్ట్ సౌత్ ఆఫ్రికన్ పీపుల్ అందరూ కూడా ఏమంటారు ఏక అంగీకారంతో ఆయన్ని సౌత్ ఆఫ్రికన్ దేశానికి మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దిస్ ఈస్ అ రియల్లీ వండర్ఫుల్ డే. సో ఈ రోజు ఈ లెసన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నెల్సన్ మండేలా గారు స్వయంగా తనంతట తానే రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఈ బుక్ లో ఓపెనింగ్ పేజెస్ అన్నమాట. 10th May 1994 నెల్సన్ మండేలా గారి జీవితంలో ఒక అద్భుతమైన రోజు. ఆ రోజు సౌత్ ఆఫ్రికన్ దేశానికి మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు. మరి ఆ రోజు తన సంతోషాన్ని అండ్ తన యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఈ ఓపెనింగ్ పేజెస్లో తన యొక్క ఆటోబయోగ్రఫీలో తనంతట తానే రాసుకున్నటువంటి తన వర్డ్స్లో చెప్తున్నటువంటి స్టోరీని మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సచ్ ఎ బ్యూటిఫుల్ లెసన్ కదా. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే లెసన్ లైన్ బై లైన్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న విషయం అంతా నేర్చుకుంటాం. సో ఇప్పటికీ మీకు నెల్సన్ మండేలా అంటే ఎవరో అర్థమైంది, అపార్థైడ్ అంటే ఏంటో అర్థమైంది, అండ్ ఈ లెసన్ కాంటెక్స్ట్ ఏంటో కూడా అర్థమైంది. 10th May 1994 నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికా దేశానికి మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు. ఆయన సొంత మాటల ద్వారా ఆ రోజు తన యొక్క ఆనందాన్ని, తన యొక్క మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని కూడా తన మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి అంశాన్ని అంతా మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకోబోతున్నాం. సో యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ నెల్సన్ మండేలా. తెలుగులో ఈయన్ని మనం నల్లజాతి సూర్యుడు అని వర్ణిస్తామన్నమాట. సో నెల్సన్ మండేలా ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మీకు అనిపించిందా ఎందుకని నెల్సన్ మండేలా గారు ఆయన యొక్క ఆటోబయోగ్రఫీకి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పెట్టారు? ఫ్రీడమ్ అంటే స్వతంత్రం. మరి ఈ సౌత్ ఆఫ్రికన్ దేశానికి స్వతంత్రం అంత ఫాస్ట్గా రాలేదు. ఏమంటారు, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడితే వచ్చినంత ఫాస్ట్గా రాలేదు, ఒక రోజులో రాలేదు, ఒక మంత్లో రాలేదు. కొన్ని సంవత్సరాలు సాక్రిఫైసెస్, స్ట్రగల్స్ ద్వారా వచ్చినటువంటి ఫ్రీడమ్. కాబట్టి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని రాయడం జరిగింది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, లెట్ us గెట్ ఇన్ టు ద చాప్టర్ నౌ. మరి ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అనేది చూద్దాము. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ క్యారెక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ అండ్ ద బెస్ట్ నెల్సన్ మండేలా, ఆలివర్ టాంబో, వాల్టర్ సిసులు అండ్ చీఫ్ లుతలై, ఇంకా యూసఫ్ డాడు, బ్రామ్ ఫిషర్, రాబర్ట్ సొబుక్వే. ఈ క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, రైట్? సో నెల్సన్ మండేలా ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో బై ద వే, మీకు బాగా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అనేది కూడా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. హీ ఈజ్ నెల్సన్ మండేలా. సో ఇలాంటి లీడర్స్ మన వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. మరి ఈ చాప్టర్ యొక్క థీమ్ ఏంటి, అసలు ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకుందాము. ద స్టోరీ డ్రాస్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ రేసిజం. అంటే రేసిజం అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, అపార్థైడ్ అంటే రేషియల్ డిస్క్రిమినేషన్, దాన్ని రేసిజం అంటాం. ఈవెన్ మన కంట్రీలో కూడా ఒక వివక్షత ఉంది, దాన్నే మనం క్యాస్టిజం అంటాం. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. బట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కామన్ గా కనిపించేటటువంటి డిస్క్రిమినేషన్ వచ్చేసి అపార్థైడ్ అంటే రేషియల్ డిస్క్రిమినేషన్. వాళ్ళ జాతిని బేస్ చేసుకుని, రంగుని బేస్ చేసుకుని ఏదైతే వివక్షత చూపిస్తున్నారో, వేరుగా ట్రీట్ చేస్తున్నారో, చిన్న చూపు చూస్తున్నారో, దాన్నే మనం రేషియల్ డిస్క్రిమినేషన్ అంటాం. మరి ఈ లెసన్ లో ఈ రేసిజం నుండి స్వతంత్రాన్ని ఎలా పొందారు, ఫ్రీడమ్ ఫ్రమ్ racism is the central theme of the lesson. Nelson Mandela, A Long Walk to Freedom. It is an excerpt from the autobiography of Nelson Mandela, who was the first black president of South Africa. So Mandela becomes South Africa's first black president. Nelson Mandela has become South Africa's first black president after more than 3 centuries of the white ruling. అంటే గత 3 శతాబ్దాలుగా సౌత్ ఆఫ్రికా దేశాన్ని వైట్ పీపుల్ మాత్రమే రూల్ చేస్తూ వచ్చారు. మరి ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఆ దేశానికి బ్లాక్స్ నుంచి ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా అయ్యాడు. తనే ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్, నెల్సన్ మండేలా. మిస్టర్ మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC పార్టీ. సో మండేలా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC. సో దిస్ పార్టీ వన్ 250 out of 400 seats in the first democratic elections of the South African history. అంటే మోర్ దెన్ మెజారిటీ హిట్ చేసేసారు. సో హీ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, రైట్? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడేమో వైట్స్ వెళ్ళాలంట, ఇక్కడేమో నాన్ వైట్స్ వెళ్ళాలంట. సచ్ సీరియస్లీ చాలా దయనీయమైన విషయాలన్నీ పాస్ట్లో జరిగాయి. అందుకే హిస్టరీ చదవడం చాలా ఇంపార్టెంట్. నేను సోషల్ టీచర్ని, ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ అండ్ సోషల్ బోత్ ఐ టీచ్ అనమాట. బట్ రెండింటికి కనెక్షన్ ఎంత బాగా ఏర్పడింది చూడండి ఈ లెసన్లో, రైట్?
Yeah, the inauguration ceremony took place in the Union Building Amphitheater in Pretoria today, attended by politicians and dignitaries from more than 140 countries around the world. టోటల్ మన ప్రపంచంలో 195 ప్లస్ కంట్రీస్ ఉంటాయి. అందులో నుంచి 140 కంట్రీస్ యొక్క హెడ్స్ అందరూ కూడా ఈ సెరమనీకి అటెండ్ అయ్యారు. ఈ ఓత్ టేకింగ్ సెరమనీకి అటెండ్ అయ్యారు. ద వరల్డ్ నెవర్ అగైన్ will this beautiful land experience the oppression of one by another అంటే said నెల్సన్ మండేలా in his address. సో ఈ మంచి సందర్భంలో ఈ రోజు ఆయన ఒక మాట రిపీటెడ్ గా స్ట్రాంగ్ గా చెప్పారు. మరొక్కసారి ఈ భూమి, ఈ నేల, మన ల్యాండ్ వేరే రూలర్స్ చేత, వేరే ఫారెనర్స్ చేత ఎప్పుడు అణిచివేయబడదు, ఎప్పుడు అప్రెస్ అవ్వదు. మన దేశం మనమే రూల్ చేసుకుంటాము. నెవర్ అగైన్ విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్ ద ఆపరేషన్, అణిచివేత, ఆపరేషన్ ఆఫ్ వన్ బై అనదర్, వేరే ఫారెనర్స్ చేత అప్రెస్ చేయబడదు అని చెప్పారు. రైట్. సో jubilant scenes on the streets of Pretoria followed the ceremony with blacks and whites and colored celebrating together. More than you can see here 1 lakh South African men, women and children of all races sang and danced with joy. Right, ఎందుకంటే ఇది ఒక జాయ్ఫుల్ సెలబ్రేషన్. ఒక 140 కంట్రీ హెడ్స్ వచ్చారు, వైట్స్ ఉన్నారు, బ్లాక్స్ ఉన్నారు, ఆల్ కలర్డ్ పీపుల్ ఉన్నారు, అండ్ ఆఫ్రికన్ మెన్ అండ్ ఉమెన్ 1,00,000 పైగా అందరూ అటెండ్ అయ్యారు. చాలా సంతోషంతో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఈ సెరమనీని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ప్రెటోరియా. రైట్. నెక్స్ట్ 10th May dawned bright and clear. For the past few days, I had been pleasantly besieged by the dignitaries and world leaders who were coming to pay their respect before the inauguration. The inauguration would be the largest gathering ever of international leaders on the South African soil. ఇది మనకి ఈ లెసన్ ఏంటంటే ఆటోబయోగ్రఫీ కాబట్టి నెల్సన్ మండేలా గారి ఓన్ వర్డ్స్లో మనం ఇదంతా వింటున్నాం. ఆయన ఏం చెప్తున్నారు? 10th May 1994లో మే 10వ తారీఖు ఉదయం చాలా బ్రైట్గా అయిందంట. డాన్ హ్యాస్ బిన్ వెరీ బ్రైట్ అండ్ క్లియర్గా ఉంది. ఎందుకు? పాస్ట్ ఫ్యూ డేస్ అంతా కూడా ఐ హ్యాడ్ బిన్ ప్లెజెంట్లీ బిసీజ్డ్ అంటే ఏంటన్నా టు బీ సరౌండెడ్ బై, అంటే గత కొద్ది రోజుల నుంచి ప్రపంచ దేశాలకి సంబంధించిన వేరు లీడర్స్, లీడర్స్ అందరితో అతను సరౌండ్ అయి ఉన్నాడు. అంటే వాళ్ళ మధ్యలో టైంని గడుపుతూ ఉన్నారు. అండ్ ఫైనలీ ఒక రోజు రానే వచ్చింది, ద ఇనాగ్రేషన్ డే, ద ఓత్ టేకింగ్ సెరమనీ వచ్చేసింది. సో ఈ సౌత్ ఆఫ్రికన్ సాయిల్లో ఎంతో గొప్ప లీడర్స్, ఎంతో మంది ఇంటర్నేషనల్ లీడర్స్ అందరూ గ్యాదర్ అయ్యారు అని చెప్తున్నారు. ద సెరమనీస్ టుక్ ప్లేస్ ఇన్ ద లవ్లీ శాండ్స్టోన్ యాంఫిథియేటర్ ఫార్మ్డ్ బై ద యూనియన్ బిల్డింగ్స్ ఇన్ ప్రెటోరియా. ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రమసీ. అంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ప్లేస్ అంతా కూడా కేవలం వైట్ పీపుల్ యొక్క అధికారంతో, డామినేషన్తో మాత్రమే ఉండేది. అలాంటి ఈ ప్రాంతంలో బ్లాక్ పీపుల్ యొక్క జాయ్, వాళ్ళ యొక్క రూలింగ్ అనేది జరుగుతుండడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎస్పెషలీ ఈ సెరమనీ యాంఫీ థియేటర్లో జరుగుతుంది. రైట్. యాంఫీ థియేటర్లో యూనియన్ బిల్డింగ్స్ ఇన్ ప్రెటోరియాలో మనకి ఈ సెరమనీ అనేది జరుగుతుంది. రైట్. సో ఏళ్ల తరబడి వైట్ సుప్రమసీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొదటిసారిగా దర్ ఈస్ వెరీ సంథింగ్ గుడ్ హ్యాపెనింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్లాక్ రూలింగ్ అనేది జరుగుతుంది. రైట్. యా. So, and now it was a site of rainbow gathering of different colors and nations for the installation of South Africa's first democratic non-racial government. అంతకు ముందు వరకు ఉన్నది ఏంటి అంటే, మరి అంతకు ముందు వరకు ఉన్నది రేషియల్ గవర్నమెంట్. మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికన్ కంట్రీలో నాన్ రేషియల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికి గ్యాదర్ అయిన డిఫరెంట్ కంట్రీస్కి చెందిన లీడర్స్ అందరినీ, ప్రజలందరినీ చూస్తుంటే మండేలా గారికి ఒక రెయిన్బోలా అనిపించింది అనమాట. ఒక రెయిన్బోలాగా అనిపించింది. మరి డిఫికల్ట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాంఫీ థియేటర్ అంటే ఏంటి? ఎ బిల్డింగ్ వితౌట్ ఎ రూఫ్ విత్ మెనీ రో ఆఫ్ సీట్స్ రైజింగ్ ఇన్ ద స్టెప్స్. మీరు చాలా సినిమాల్లో లేదా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. పైన రూఫ్ ఏమి ఉండదు, రౌండ్గా ఉండి ఫుల్ ఆఫ్ స్టెప్స్లో ప్రజలందరూ కూర్చుని ఉంటారు. దాన్ని యాంఫీ థియేటర్ అంటాం. రైట్. యా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే ఐ వాస్ అకంపైన్డ్ బై మై డాటర్ జెనానీ. సో నెల్సన్ మండేలా గారు తన యొక్క కూతురు జెనానీ తోటి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఆన్ ద పోడియం అంటే తెలుసు కదా, మనం ఏదైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు మన ముందు ఒక ఫర్నిచర్ ఉంటుంది, దాన్ని పోడియం అంటాం. సో ఆన్ ద పోడియం మిస్టర్ డే క్లర్క్ వాస్ ద ఫస్ట్ స్వోన్ ఇన్ యాజ్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న వ్యక్తి ఎవరు నాన్న? ఫస్ట్, హీ ఈజ్ నోన్ యాజ్ మిస్టర్ డే క్లర్క్. దెన్
Thabo Mbeki was sworn in the first deputy president. When it was my turn, I pledged to obey and uphold the constitution and to devote myself to the well-being of the republic and its people. So to the assembled guest and the watching world, I said, ante so I mean డెప్యూటీ ప్రెసిడెంట్ యొక్క ఓత్ టేకింగ్ అయిపోయింది. ఆ తర్వాత నెల్సన్ మండేలా గారి టర్న్ వచ్చింది. ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఏమని ప్లెడ్జ్ చేశారు చూస్తే, ఐ ప్లెడ్జ్ టు ఒబే, నేను ఎప్పటికీ కూడా మన డెమోక్రటిక్ కంట్రీ యొక్క ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతాను, ఒబే చేస్తాను, అండ్ నన్ను మన దేశం యొక్క వెల్ బీయింగ్ కి, మన ప్రజల యొక్క వెల్ బీయింగ్ కి డివోట్ చేసుకుంటాను అని చెప్పేసి ఆయన ప్లెడ్జ్ చేశారు. ఓకే, సో ఐ ఫీల్ today all of us do by our presence here confer glory and hope to newborn liberty. Out of the experience of an extraordinary human disaster that lasted too long must be born a society of which all humanity will be proud. అంతే కదా, కాన్ఫర్ అంటే ఫార్మర్ వర్డ్ అన్నమాట హియర్. అంటే మనమందరం ఇక్కడ ఉన్నాము, మనమందరం ఇక్కడ ఏం చేస్తున్నాము, కొత్తగా స్వతంత్రాన్ని పొందినటువంటి ఈ దేశానికి మనం కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము, అప్రిషియేషన్స్ తెలుపుతున్నాము. బికాజ్ గత కొన్నేళ్ల పాటు మన కంట్రీ చాలా అణిచివేతని తట్టుకుంది, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చేసింది. మరి ఇంత డిజాస్టర్ జరిగిన తర్వాత ఒక సొసైటీ అనేది ఒక లిబర్టీ సొసైటీ అనేది పుట్టిందనమాట. సో విచ్ ఆల్ హ్యూమానిటీ ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తున్నారు. సో we who were outlaws not so long ago have today been given the rare privilege to be host to the nations of the world on our soil. అంటే ఒకప్పుడు మనం బాగా వివక్షతకి గురైన వాళ్ళం, బట్ ఈ రోజు మన దేశంలో మన నేల మీద ప్రపంచ దేశాలకి చెందిన లీడర్స్ అందరినీ కూడా స్వాగతిస్తూ ఒక హోస్ట్ లాగా ఉన్నాం. హోస్ట్ అంటే తెలుసు కదా నాన్న, ఎవరినైతే మనం ఇన్వైట్ చేస్తామో వాళ్ళు మనకి గెస్ట్ అవుతే మనం వాళ్ళకి హోస్ట్ అవుతాం అనమాట. సో వీ థ్యాంక్ ఆల్ అవర్ డిస్టింగ్విష్డ్ ఇంటర్నేషనల్ గెస్ట్ ఫర్ హ్యావింగ్ కమ్ టు టేక్ పొసెషన్ విత్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ of what is after all a common victory for justice, peace and human dignity. So ఈ సెరమనీకి వచ్చిన పీపుల్ అందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను, నేను చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నాను. బికాజ్ ఈ రోజు మనం ఏదైతే ఇనాగ్రేషన్ చేసుకుంటున్నామో దిస్ ఇస్ ఎ సక్సెస్, దిస్ ఇస్ ఎ విక్టరీ. దేని నుంచి మనం విక్టరీని జయించాము? జస్టిస్ అంటే సామాజిక న్యాయాన్ని గెలుచుకున్నాము, ఇంకా పీస్ శాంతి భద్రతల్ని గెలుచుకున్నాము, ఇంకా హ్యూమన్ డిగ్నిటీని గెలుచుకున్నాము, ఈక్వాలిటీని గెలుచుకున్నాము, స్వేచ్ఛని గెలుచుకున్నాము అని చెప్పేసి చాలా ఆయన మాటల్లో ఎంతో ప్రౌడ్గా చెప్తున్నారు. సో వీ హూ వర్ అవుట్లాస్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ పాలసీ ఆఫ్ అపార్థైడ్ మెనీ కంట్రీస్ హ్యాడ్ ఎర్లియర్ బ్రోకెన్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ సౌత్ ఆఫ్రికా. మరి వైట్ పీపుల్ సౌత్ ఆఫ్రికాలో ఫాలో అయినటువంటి అపార్థైడ్ పాలసీ వల్ల వైట్ పీపుల్ మాత్రమే బ్లాక్స్ ని డిస్క్రిమినేట్ చేయలేదు. ఆ వైట్ పీపుల్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ సపోర్టివ్ కంట్రీస్ అందరూ కూడా ఈ బ్లాక్స్ కి అగెయిన్స్ట్ గానే ఉండేవారు. మరి ఒకప్పుడు వివర్ అవుట్లాడ్ అంటే ఒకప్పుడు మేము చాలా వివక్షతకి గురైన వాళ్ళము, బట్ ఇప్పుడు మా నేల మీద ఒక బ్లాక్ పర్సన్ ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయినప్పుడు ప్రపంచ దేశాల లీడర్స్ అందరూ ఒక రెయిన్బో లాగా ఈ గ్యాదరింగ్ ని అటెండ్ అవ్వడం చాలా విక్టరీగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. We have at last achieved our political emancipation. We pledge ourselves to liberate all people from the continuing bondage of poverty. ఇన్నేళ్ల నుండి ప్రజలందరూ ఏదైతే పేదరికంలో మగ్గుతూ ఉన్నారో ఆ పేదరికం నుండి, వాళ్ళ సఫరింగ్ నుండి మేము బయటికి తీసుకొస్తామని మాటిస్తున్నాము. Suffering, gender and other discrimination, never and never again shall it be that this beautiful land will again experience the oppression by one another. ఇదే మాట ఎన్నోసార్లు ఆయన రిపీట్ చేశారు. The sun shall never set on so glorious a human achievement. లెట్ ఫ్రీడమ్ రెయిన్, గాడ్ బ్లెస్ ఆఫ్రికా అని చెప్పి ఆయన అన్నారు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ కదా. మరి ఈ పారాగ్రాఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్ డిఫికల్ట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూసేద్దాము. ఫస్ట్ లైన్ చూడండి, అట్ లాస్ట్ అచీవ్డ్ అవర్ పొలిటికల్ ఎమాన్సిపేషన్. ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఫర్ రిస్ట్రిక్షన్, అంటే ఏదైతే మనకి రిస్ట్రిక్టెడ్ గా ఉందో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాని నుంచి స్వేచ్ఛ పొందడాన్నే ఎమాన్సిపేషన్ అంటాం. నెక్స్ట్ poverty, deprivation అంటే స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వన్స్ రైట్ఫుల్ బెనిఫిట్. అంటే ఒకటే దేశంలో ఉంటూ మనతో పాటు బ్రతుకుతున్నటువంటి మిగతా ప్రజలకేమో మంచి హక్కులు ఉన్నాయి, మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది, బట్ మనకి మాత్రం ఎలాంటి హక్కులు లేకుండా చాలా అణచివేతకి, ఆపరేషన్ కి గురవుతూ ఉండడాన్నే డిప్రివేషన్ అంటారు. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. బీయింగ్ ట్రీటెడ్ డిఫరెంట్లీ ఆర్ అన్ఫేవరబుల్లీ అంటే వేరుగా చూడబడడం, చిన్న చూపుగా చూడబడడం, డిఫరెంట్ గా చూడబడ్డాన్నే డిస్క్రిమినేషన్ అంటాం అన్నమాట. రైట్.
Next, a few moments later, we all lifted our eyes in awe as a spectacular array of South African jets, helicopters, and troop carriers roared in perfect formation over the Union buildings. సో ఈ ఓత్ టేకింగ్ సెరమనీ అంతా కూడా ప్రెటోరియాలో యూనియన్ బిల్డింగ్స్ లో జరుగుతుంది. ఆ యూనియన్ బిల్డింగ్స్ మీద పైనుంచి ఈ ఓత్ టేకింగ్ సెరమనీ జరుగుతున్నప్పుడు సౌత్ ఆఫ్రికా కంట్రీ అచీవ్మెంట్ ని గ్లోరిఫై చేస్తూ పైనుంచి జెట్ ప్లేన్స్ అన్ని కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయన్నమాట. దాన్ని ఈయన చాలా హ్యాపీగా యునో వివరించారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు, స్పెక్టాక్యులర్ అరే అంటే ఏంటి, అండ్ ఇంప్రెసివ్ డిస్ప్లే, కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ గా ఉన్నాయి అని అర్థం అన్నమాట. It was not only a display of pinpoint precision and military force, but a demonstration of the military loyalty to democracy and to a new government that had been freely and fairly elected. Right. Next, only moments before, the highest general of the South African Defence Force police, their chest bedecked with the ribbons and medals from days gone by, saluted me and pledged their loyalty. Ante హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా డిఫెన్స్ ఫోర్స్ లో ఉన్నటువంటి హైయెస్ట్ జనరల్స్ అందరూ కూడా నాకు మెడల్స్ తోటి బ్యాడ్జెస్ తోటి నన్ను సన్మానించారు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఐ వాస్ నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్ దే వుడ్ నాట్ హ్యావ్ సెల్యూటెడ్ బట్ అరెస్టెడ్ మీ. నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు ఎవరైతే నాకు సెల్యూట్ చేస్తున్నారో, ఈవెన్ వైట్ పీపుల్ కూడా ఉన్నారు అందులో, వైట్ జనరల్స్ కూడా ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, ఎవరైతే నాకు సెల్యూట్ చేస్తున్నారో ఒకప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు, ఒకప్పుడు వీళ్ళను ఖైదీగా చూశారు, ఆ రోజులు నేను మర్చిపోలేదు. సో ఫైనలీ ఏ చెవ్రాన్ ఆఫ్ ఇంపాలా జెట్స్ left a smoke trail of black, red, green, blue and gold of new South African flag. సో ఇదే సమయంలో జెట్ ప్లేన్స్ అనేవి ఈ రంగులన్నీ కూడా డిపిక్ట్ చేస్తూ పెర్ఫామ్ చేయడం జరిగింది. ఈ కలర్స్ అన్ని కూడా, ఈ స్మోక్ ట్రైల్లో బయటకు వచ్చినటువంటి కలర్స్ అన్ని కూడా సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ లోని రంగులు అన్నమాట. రైట్. యా, ఇక్కడ ఒక వర్డ్ ఉంది, నాట్ అన్మైండ్ఫుల్ అంటే కాన్షియస్ ఆర్ అవేర్ ఆఫ్. నేనేం మర్చిపోలేదు, నాకు అన్ని గుర్తున్నాయి, నేను కాన్షియస్ గానే ఉన్నాను, నేను అవేర్ గానే ఉన్నాను. ద డే వాజ్ సింబలైజ్డ్ ఫర్ మీ by the playing of our two national anthems and vision of whites singing Kosi Sikile I Africa and blacks singing Die Stem, the old anthem of the Republic. Although that day neither group know the lyrics of the anthem they once despised ante had a very low opinion of, they would soon know the words by the heart. ఆ రోజు ఎట్లా సింబలైజ్ చేశారంటే నాన్న, రెండు నేషనల్ యాంథమ్స్ ని కూడా ప్లే చేశారు, ద ఓల్డ్ వన్ అండ్ న్యూ వన్. అందులో కొంతమందికి దాని యొక్క లిరిక్స్ అర్థం కాకపోయినప్పటికీ ఆయన ఏం చెప్తున్నారంటే వెరీ సూన్ వాళ్ళ మనసులోకి ఆ లిరిక్స్ అన్ని చాలా చాలా బాగా అర్థమవుతాయి, దాని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆన్ ద డే ఆఫ్ ఇనాగరేషన్ రోజు I was overwhelmed with a sense of history in the first decade of the 20th century, a few years after the bitter Anglo-Boer war and before my own birth. The white-skinned people of the South Africa patched up their differences and erected a system of racial domination against the dark-skinned peoples of their own land. So inauguration రోజు ఆ హిస్టరీని తలుచుకుంటూ, సౌత్ ఆఫ్రికా చరిత్ర తలుచుకుంటూ ఉన్నారనమాట ఆయన. సో ఫస్ట్ డికేడ్ అంటే 20th సెంచరీ మొదటి దశాబ్దంలో ఏం జరిగింది, చాలా ఒక వార్ జరిగింది, ఆంగ్లో బోయర్ వార్లో. అప్పటికి తను జన్మించడం కూడా జరగల, ఆయన పుట్టకన్నా ముందు జరిగిన విషయాల గురించి తలుచుకుంటున్నారనమాట. సౌత్ ఆఫ్రికా దేశంలో వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో బ్లాక్స్ ని ఎంత దారుణంగా డిస్క్రిమినేట్ చేస్తూ వచ్చారు, ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అంటే, మన సొంత ల్యాండ్ లో, మన భూమిలో, మన దేశంలో పరాయి దేశం వాళ్ళ చేత ఎన్ని ఇబ్బందులు పడ్డారు అని ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆన్ ద డే ఆఫ్ ద ఇనాగరేషన్ ఐ వాస్ ఓవర్వెల్మ్డ్ విత్ అ సెన్స్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century. A few years after the bitter Anglo-Boer war and before my own birth, the white-skinned people of South Africa patched up their differences. ఇదంతా ఆల్రెడీ డిస్కస్ చేసాం నాన్న. ఇది మీరు ఒకసారి పిక్చర్ కూడా గమనించండి. దిస్ ఈస్ ద పిక్చర్ విచ్ ఇస్ రిప్రజెంటింగ్ దట్ సెరమనీ అన్నమాట, దట్ ఇనాగరేషన్ డే. రైట్. నెక్స్ట్, ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ formed the basis of one of the harshest, most inhuman society that world has ever known. Now in the last decade of the 20th century and my own 8th decade as a man, that system had been overturned forever and replaced by one recognized the rights and freedoms of all people regardless of the color of their skin. ఆయన ఏమంటున్నారంటే, ఒకప్పుడు మన కంట్రీలో ఎంతో హార్షెస్ట్ బిహేవియర్ ఉండేది, హార్షెస్ట్
ట్రీట్మెంట్ ఉండేది. బ్లాక్స్‌ని చాలా దారుణంగా డిస్క్రిమినేట్ చేసేవారు. దాదాపు నేను పుట్టి 8 డికేడ్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన దేశంలో ఒక నల్ల జాతీయుడికి కూడా పొలిటికల్ రైట్స్ అనేవి లభించాయి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. 20th సెంచరీలో చివరి భాగం 1990 అంటే అదే కదా! సో, ఈ చివరి భాగం వచ్చేసరికి ఫైనలీ ఆహ్, మన సిస్టమ్ గుర్తించింది. ఇట్ రికగ్నైజ్డ్ ద రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆల్ పీపుల్. అంటే ఎలాంటి స్కిన్ కలర్ డిఫరెన్స్ లేకుండా ప్రతి మనిషి సమానమే అనే గుర్తింపు చివరిగా వచ్చింది. సో, మనం ఫ్రీడమ్ అనేది గెలుచుకున్నాం అనే మాటలు చెప్తూ ఉన్నారు. రైట్. నెక్స్ట్, దట్ డే హ్యాడ్ కమ్ అబౌట్ త్రూ ద అన్‌ఇమాజినబుల్ సాక్రిఫైసెస్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ మై పీపుల్. పీపుల్ whose suffering and courage can never be counted or repaid. ఆయన ఏమంటున్నారంటే, ఈరోజు నేను ఇక్కడ నుంచొని ఇంత మంచి గౌరవాన్ని, ఆతిథ్యాన్ని పుచ్చుకుంటున్నాను. నేను ఒక గొప్ప నేతగా, ప్రెసిడెంట్‌గా నియమింపబడ్డాను. బట్ నాకన్నా ఎంతో సాక్రిఫైస్ చేసిన చాలా లీడర్స్ ఉన్నారు. ఎంతోమంది ప్రాణాల్ని కూడా కోల్పోయారు. మనం వాళ్ళ యొక్క సఫరింగ్‌ని, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్‌ని కౌంట్ చేయలేం. అవి చాలా చాలా వాల్యుబుల్ అని చెప్తున్నారు. మనం వాటిని రీపే కూడా చేయలేము. I felt that day, as I have on so many other days, that I was simply the sum of all those African patriots who had gone before me. That long and noble line ended, now began again with me. I was pained that I was not able to thank them and that they were not able to see what their sacrifices had brought. ఇది చాలా కష్టంగా ఉన్నటువంటి మాట కదా. సో, brought అంటే had a very low opinion of, అంటే లైక్ ఏం అచీవ్డ్ అనమాట. నాకన్నా ముందు ఎంతో గొప్ప మంది, ఎంతో గొప్ప లీడర్స్, ఎంతో సామాన్య ప్రజలు కూడా మన సౌత్ ఆఫ్రికన్ ఫ్రీడమ్ కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు, ఎన్నో స్ట్రగుల్స్ చేశారు. నేను చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఈరోజు ఈ సమయంలో వాళ్ళెవరూ లేరు. నేను వాళ్ళని థ్యాంక్ యూ చెప్పలేకపోతున్నాను, లేదా వాళ్ళ స్ట్రగుల్స్ గుర్తించలేకపోతున్నాను. అండ్ వాళ్ళు ఈ సక్సెస్‌ని చూడలేకపోతున్నారు. వాళ్ళందరూ కష్టపడింది, ప్రాణాలు కోల్పోయింది, ఇలాంటి రోజుని చూడడానికి. బట్ ఈ రోజు చూడడానికి వాళ్ళెవరూ లేరు అనే విషయం నాకు చాలా బాధను కలిగిస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. రైట్. నెక్స్ట్, the policy of apartheid created a deep and lasting wound in my country and my people, as all of us will spend many years, if not generations, recovering from that profound hurt. ఆయన ఏమంటున్నారంటే, ఇప్పటికైతే ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది, బానే ఉంది. బట్ ఒకప్పుడు మా దేశస్థులు అనుభవించినటువంటి అపార్థైడ్ ఏదైతే ఉందో, రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, అది మా హృదయాల్లో తగ్గనటువంటి ఒక గాయంగా ఉండిపోతుంది. నేను కానివ్వండి, మా ప్రజలు కానివ్వండి, ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోలేరు అని చెప్తున్నారనమాట. దీని నుంచి రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం. ప్రొఫౌండ్ అంటే డీప్ అండ్ స్ట్రాంగ్ అనమాట. చాలా డీప్‌గా, స్ట్రాంగ్‌గా పడినటువంటి ఒక గాయం. ఈ గాయాన్ని అంత ఈజీగా మానదు. అంత ఈజీగా రికవర్ అవ్వలేమని చెప్తున్నారు. బట్ ద డికేడ్స్ ఆఫ్ ఆపరేషన్ బ్రూటాలిటీ had another unintended effect, and that was that it produced the Oliver Tambos, the Walter Sisulu's, the Chief Lutilis, and Yusuf Dadus, the Brand Fishers, the Robert Sobukus of our time, men of such extraordinary. వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఆయనతో పాటు. These are all extraordinary people అన్నమాట. These are all the people who fought for the nation. Right. Pictures కూడా మీరు చూడొచ్చు. Courage, wisdom and generosity that they are like may never be known again. Perhaps it requires such depth of operation to create such heights of character. సో, నా దేశం ఎన్నో విషయాల్లో చాలా గొప్పది. అంటే ఎన్నో మినరల్స్ ఉన్నాయి, ఎన్నో జెమ్స్ ఉన్నాయి. ఈ సాయిల్‌లో, ఈ మట్టిలో ఎంతో విలువైన మణిమాణిక్యాలన్నీ ఉన్నాయి. సో, బట్ ఐ హావ్ ఆల్వేస్ నోన్ దట్ ఇట్స్ గ్రేటెస్ట్ వెల్త్ ఇట్స్ పీపుల్, ఫైనర్ అండ్ ట్రూ దాట్ ద ప్యూరెస్ట్ డైమండ్స్. మరి ఈ దేశంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ వెల్త్ ఏంటి తెలుసా? ఇట్స్ పీపుల్స్ ఫైనర్ అండ్ ట్రూవర్ దెన్ ద ప్యూరెస్ట్ డైమండ్. మనుషులే అన్నిటికన్నా ప్యూరెస్ట్ మినరల్స్, ప్యూరెస్ట్ డైమండ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, it is from these comrade in the struggle that I learned the meaning of courage. అసలు ధైర్యం అంటే ఏంటి, కరేజ్ అంటే ఏంటి, మన దేశం కోసం పోరాడినటువంటి లీడర్స్ ద్వారా నేను నేర్చుకున్నాను, కామ్రేడ్స్ ద్వారా నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు. టైమ్ అండ్ అగైన్ I have seen men and women risk and give their life for an idea. వాళ్ళ జీవితాలని ఒక ఐడియాలజీ కోసం, ఒక దేశం కోసం సాక్రిఫైస్ చేయడం నేను చూసాను. వాళ్ళ కరేజ్ నేను చూసాను. ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్ అండ్ టార్చర్ వితౌట్ బ్రేకింగ్, షోయింగ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్.
రెసిలియన్స్ అంటే ద ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ రికవర్ ఫ్రమ్ ఇట్స్ ఎఫెక్ట్. ఈవెన్ మన ఇండియాలో కూడా ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇదే రెసిలియన్స్ ని కలిగి ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తారు, ఎన్నో గాయాల్ని తట్టుకున్నారు, ఎన్నో జైలు శిక్ష అనుభవించారు. దాన్నే మనం రెసిలియన్స్ అంటాం. మరి ఈ సౌత్ ఆఫ్రికన్ లీడర్స్ కూడా ఎంతో టార్చర్ అనుభవించారు. అది వాళ్ళ స్ట్రెంగ్త్ ని, రెసిలియన్స్ ని చూపిస్తుంది. ఐ లెర్న్ ఇట్ దట్ కరేజ్ వాస్ నాట్ ద absence of fear but the triumph over it. The brave man is not who does not feel afraid but he who conquers the fear. అంటే భయమే లేని వ్యక్తి కాదు ధైర్యం గలవాడు. ఒక ధైర్యవంతమైన వాడు అని మనం ఎవరిని అంటామంటే భయాన్ని ఓవర్కమ్ చేసేటటువంటి వ్యక్తి. ఓకే, బట్ వన్ హూ కాంకర్స్ ద ఫియర్ ని కూడా ఓవర్కమ్ చేసేటటువంటి వ్యక్తినే మనం ధైర్యమైన వాడు అంటాం. నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ హిస్ స్కిన్ ఆర్ హిస్ బ్యాక్గ్రౌండ్. అంతే కదా నాన్న? ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే పుట్టుకతోనే తప్పులైతే చేస్తున్నారు కదా, కేవలం వాళ్ళు నల్లగా ఉన్నారని లేదా వాళ్ళు వేరే దేశంలో పుట్టారు, వేరే మతంలో పుట్టారని చెప్పి డిస్క్రిమినేట్ చేయడం చాలా రాంగ్ థింగ్, రైట్? పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్ ఇఫ్ దే కెన్ లెర్న్ టు హేట్. సో దే కెన్ బి టాట్ టు లవ్, ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురలీ టు ద హ్యూమన్ హార్ట్. అంటే ఇప్పుడు హేట్ చేయడం కన్నా లవ్ చేయడం నేర్చుకుంటే బాగుంటుంది కదా. సో హ్యూమన్స్ ఒకరి పట్ల ఒకరితో ప్రేమగా ఉండడం అనేది వెరీ న్యాచురల్ థింగ్, రైట్? ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్, when my comrades and I were pushed to our limits, I would see a glimmer of humanity in one of the guards. Perhaps just for a second, it was enough to reassure me and keep going. Man's goodness is a flame that can be hidden but never extinguished. అంటే ఏంటంటే మనుషులు ఒకరి మీద చూపించేటటువంటి కైండ్నెస్, ప్రేమ అనేది ఎప్పటికీ ఆరని నిప్పు లాంటిది అనమాట. ఈవెన్ వాళ్ళు జైలు జీవితాన్ని గడిపినప్పుడు కూడా జైల్లో గార్డ్స్ ఉంటారు, వాళ్ళు చూపించే చిన్న చిన్న గెస్చర్స్, చిన్న చిన్న కైండ్నెస్ కూడా అతను ఓకే గివ్ అప్ చేయొద్దు, ఇంకా ముందుకెళ్దాం, డెఫినెట్లీ ఒక మంచి రోజు వస్తుంది అనే నమ్మకాన్ని తీసుకొచ్చింది. పుష్ టు అవర్ లిమిట్స్ అంటే పుష్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ అవర్ ఎబిలిటీ టు బేర్ పెయిన్. అంటే నేను భరించగలిగినంత నొప్పి వరకు భరిస్తూ ఉన్నాను అని అర్థం అనమాట, రైట్? యా. నెక్స్ట్, ఇన్ లైఫ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ ట్విన్ ఆబ్లిగేషన్స్. ప్రతి మనిషికి కూడా 2 రకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయి నాన్న, 2 రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆబ్లిగేషన్స్ టు హిస్ ఫ్యామిలీ, టు హిస్ పేరెంట్స్, టు హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్, అండ్ హీ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు హిస్ పీపుల్ అండ్ హిస్ కమ్యూనిటీ అండ్ హిస్ కంట్రీ. అంటే ఒకటి ఫ్యామిలీని చూసుకుంటాడు, ఒకటి కంట్రీని కూడా చూసుకుంటారు. కంట్రీ పట్ల కూడా రెస్పెక్ట్ ని, రెస్పాన్సిబిలిటీని కలిగి ఉంటారు. ఇన్ అ సివిల్ అండ్ హ్యూమన్ సొసైటీ ఈచ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ those obligation according to his own inclinations అంటే natural tendency of the behavior, natural behavior anamata, and ability. But in a country like South Africa, it was almost impossible for a man of my birth and color to fulfill the both of the obligations. కరెక్టే కదా, 2 ఫుల్ఫిల్ చేయడము కరెక్టే. ఎందుకు? చాన్నాళ్ళ నుంచి ఎంతో అపార్థైడ్ని, రేషియల్ డిస్క్రిమినేషన్ అనుభవిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్. కంట్రీ కోసం సాక్రిఫైస్ చేయడము, కంట్రీ యొక్క బాధ్యతలు చూసుకోవడం కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆబ్లిగేషన్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇన్ సౌత్ ఆఫ్రికా, ఎ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాస్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. In South Africa, a man who tried to fulfill his duty to his people was inevitably ripped from his family and his home and forced to live a life apart, a twilight existence of secrecy and rebellion. I did not, in the beginning, choose to place my people above my family. But in attempting to serve my people, I found that I was prevented from fulfilling my obligation as a son, a brother, a father, and a husband. అంటే స్టార్టింగ్లో అంటే ప్రతి మెన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం ఇంపార్టెంట్, కంట్రీని చూసుకోవడం ఇంపార్టెంట్. ఈవెన్ నెల్సన్ మండేలా గారు కూడా ప్రతిసారి ఫ్యామిలీ అండ్ దీన్ని కూడా చూసుకోలేకపోయారు. ఈవెన్ నెల్సన్ మండేలా గారికి 3 or 4 మ్యారేజెస్ అయ్యాయి. మొదటి మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఈయన కంప్లీట్గా ఈ ప్రొటెస్ట్లో ఉండడం వల్ల, దీని మీదే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డివోర్స్ ఇవ్వడం జరిగిందనమాట ఆవిడ. సో ఇతను అదే అంటున్నారు, మన యొక్క లైఫ్లో రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టము. సో ఇతను కూడా ఎప్పుడైతే పీపుల్ కోసం ఈయన కష్టపడుతున్నారు, స్ట్రగుల్ చేస్తూ ఉన్నారో, ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ప్రివెంటెడ్, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అంతా ఫుల్ఫిల్ చేయడాన్ని ప్రివెంట్ కూడా చేయాల్సి వచ్చింది. ఇన్విటబుల్ అంటే అవాయిడ్ చేయలేమన్నమాట, అది ఆటోమేటిక్గా అలాగా చేయాల్సి వస్తుంది. సో ఈయన నెల్సన్ మండేలా, అండ్ దిస్ ఇస్ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్ అనమాట. మీరు అందరూ మ్యాచ్ చూస్తారు కాబట్టి మీకు ఈ విషయాలన్నీ బాగానే తెలుసుంటాయి. ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ హంగర్ టు బి ఫ్రీ. ఐ వాజ్ బోర్న్ ఫ్రీ ఇన్ ఎవ్రీ వే దట్ ఐ కుడ్ నో. Free to run in the fields near my mother's hut, free to swim in the clear stream that ran through my village, free to roast
mealies under the stars and ride the broad backs of slow-moving bulls. As long as I obeyed my father and abided by the customs of my tribe, I was not troubled by the laws of man or God. సో ఇతను అంటే మన నెల్సన్ మండేలా గారు తన యొక్క చిన్నతనం గురించి చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఐ వాస్ నాట్ బోర్న్ విత్ హంగర్, ఆకలితో అలమటించే విధంగా నేను జన్మించలేదు. నేను చాలా స్వేచ్ఛగా బ్రతికాను. నేను స్వేచ్ఛగా తిరిగాను. మా ఇంటి దగ్గర పంటల్లో, పొలాల్లో స్వేచ్ఛగా పరిగెడుతూ ఉన్నాను. మా ఇంటి దగ్గర ఉన్న నదుల్లో, ప్రవాహాల్లో ఈత కొడుతూ ఉన్నాను. ఇంకా మా విలేజ్ అంతా తిరుగుతూ ఉన్నాను. నాకిష్టమైన మీల్స్ నేను స్టార్స్ కింద కూర్చొని చక్కగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాను. నేను మా ఫాదర్‌ని, నా తండ్రిని ఒబే చేసినంత వరకు, ఆ గాడ్‌ని ఒబే చేసినంత వరకు, నా ట్రైబ్ అంటే మా జాతిలో ఉన్న కస్టమ్స్ అన్ని ఒబే చేసినంత వరకు కూడా నేను ఎటువంటి చట్టాల్ని ట్రబుల్ చేయకుండా ఒక స్మూత్ లైఫ్‌ని గడిపాను. రైట్. I was only when I began to learn that my boyhood freedom was an illusion. When I discovered as a young man that my freedom had already been taken from me, that I began to hunger for it. అట్ ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్ అంటే చిన్నతనంలో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అదంతా ఒక ఇల్యూజన్ అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే నేను ఒక యంగ్ మ్యాన్ ఏజ్‌కి వచ్చానో ఆ తర్వాతే నాకు అర్థమైంది. నాలో ఒక హంగర్ కూడా మొదలైంది. హంగర్ ఫర్ ఫ్రీడమ్, స్వేచ్ఛ కోసం ఆకలి అనేది మొదలైంది. అతను ఏం తెలుసుకున్నాడంటే ఆల్రెడీ నా దగ్గర నుంచి స్వేచ్ఛ అనేది ఎప్పుడో బ్రిటిషర్స్ అప్రెస్ చేసే టైంకి, ఐ మీన్ వైట్ పీపుల్ అప్రెషన్ మొదలైనప్పుడే తీసుకోబడింది అని చెప్పి అన్నారు. ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్ అట్ ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్. I want freedom only for myself. The transitory freedom of being able to stay out at night, read what I pleased and go where I choose. అంటే నా సొంత విషయాల్లో ఫ్రీడమ్ పొందడాన్ని నేను ముందు ఎంచుకున్నా. అది నా లైఫ్‌లో ముందుగా వచ్చింది. రైట్. ఇల్యూషన్ అంటే సంథింగ్ దట్ అపియర్ టు బి రియల్ బట్ ఇట్స్ నాట్. ట్రాన్సిటరీ అంటే నాట్ పర్మనెంట్. ఇది ఒక టెంపరరీ అన్నమాట. లేటర్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ జోహాన్స్బర్గ్, I earned for the basic and honorable freedom for achieving my potential of earning my keep, of my marrying and having a family, the freedom not to be obstructed in a lawful life. అంటే యంగ్ మ్యాన్‌గా అయిన తర్వాత జోహాన్స్బర్గ్‌లో ఉంటున్నప్పుడు అతను కొన్ని విషయాలను తెలుసుకున్నాడు. ఫ్రీడమ్ అనేది చాలా బేసిక్ థింగ్. రైట్. అంటే నా ఫ్యామిలీని చూసుకోవడము, లేదా నచ్చే విధంగా బ్రతకడము, అంటే ఫ్రీడమ్‌కి ఏది అబ్స్టికల్‌గా అడ్డుగా ఉండకూడదు అనే విషయాన్ని గ్రహించాడు. లాఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలని తెలుసుకున్నారు. బట్ దెన్ ఐ స్లోలీ సా దట్ నాట్ ఓన్లీ was I not free, but my brothers and sisters were not free. I saw that it was not just my freedom, but that was curtailed అంటే రెడ్యూస్డ్. నా ఫ్రీడమ్ మాత్రమే రెడ్యూస్ అవ్వలేదు, బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీవన్. నేను ఎవరిని చూస్తుంటే ప్రతి ఒక్కరి సౌత్ ఆఫ్రికన్స్ యొక్క ఫ్రీడమ్ తగ్గిపోయింది. ఎవరికీ ఫ్రీడమ్ లేదు. దట్ ఈస్ వెన్ అప్పుడే నాకు సౌత్ ఆఫ్రికన్ పీపుల్ కోసం పోరాడాలి అనే ఆలోచన కలిగింది. ఎనీవే ఆయన ఒక లాయర్ కూడా కదా. సో సౌత్ ఆఫ్రికన్ ప్రజలకు ఒక జస్టిస్‌ని తీసుకురావాలని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోటి దట్ ఈస్ వెన్ ఐ జాయిన్ ఇన్ ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. That is when the hunger for my own freedom became greater hunger for the freedom of my people. అప్పటి వరకు కేవలం నా స్వతంత్రం కోసం, నా జీవితం కోసం, నా హంగర్ కోసమే నేను పోరాడాను. బట్ వన్స్ నేను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఒక సభ్యుడినైన తర్వాత నా ప్రజల యొక్క ఆకలిత కోసం, నా ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం పోరాడడం మొదలుపెట్టాను అన్నారు. వినడానికి చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంది కదా. ఇట్ వాస్ హిస్ డిజైర్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ టు లివ్ దేర్ లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అతని యొక్క కోరిక ఏంటంటే నా దేశంలోని ప్రజలందరూ కూడా గౌరవప్రదంగా డిగ్నిటీతో బ్రతకాలి, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కలిగి ఉండాలి. ఎవరు కూడా వాళ్ళని వివక్షత చూపించకూడదు. దట్ అనిమేటెడ్ మై లైఫ్, దట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఎ ఫ్రైటెన్డ్ యంగ్ మ్యాన్ ఇంటూ అ బోల్డ్ వన్. అప్పటి వరకు భయంగా, పిరికగా ఉండే ఒక యంగ్ మ్యాన్ బోల్డ్, ఒక జెంటిల్ మ్యాన్‌గా, ఒక కరేజియస్ మ్యాన్‌గా తయారయ్యారు. దట్ డ్రోవ్ అ లా అబైడింగ్ అటార్నీ టు బికమ్ ఎ క్రిమినల్, ద టర్నింగ్ ఎ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్ ఇంటూ అ మ్యాన్ వితౌట్ ఎ హోమ్, దట్ ఫోర్స్డ్ ఎ లైఫ్ లవింగ్ మ్యాన్ టు లైక్ ఎ మాంక్. అంటే అప్పటి వరకు నా ఫ్యామిలీకి ఒక లవింగ్ మ్యాన్‌గా, హస్బెండ్‌గా ఉన్న నేను నా ప్రజల కోసం పోరాడేటటువంటి ఒక మాంక్‌గా అయిపోయాను అని చెప్తున్నారు. రైట్. ఐ యామ్ నో మోర్ వర్చుయస్ ఆర్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ దాన్ ద నెక్స్ట్ మ్యాన్, బట్ ఐ ఫౌండ్ దట్ I could not even enjoy the poor and limited freedom I was allowed when I knew my people were not free. Freedom is indivisible. The chains on any one of my people were the chains on all of them. The chains on all of my people were the chains on me. నేను బంధించబడకపోయినప్పటికీ, నేను ఫ్రీడమ్‌గా ఉంటున్నప్పటికీ నా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా లేరు. వాళ్ళు చూడండి బందీగా ఉన్నారు, సంకెళ్ళ లోపల ఉన్నారు, వాళ్ళు సంకెళ్ళతో కట్టి ఉన్నారు, వాళ్ళు బంధించబడుతున్నారు, వాళ్ళు డిస్క్రిమినేట్‌గా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్వేచ్ఛని ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదు అంటే నేను కూడా అదే విధంగా బందీగా ఉన్నట్టు అర్థం. నా ప్రజలు ఫ్రీడమ్ పొందాలి అంటే దానికి నేను కష్టపడాలి అనే విధంగా ఆయన స్ఫూర్తి పొందారు. రైట్. సో
I knew that oppressor must be liberated just as surely as the oppressed. ఎమాన్ అంటే ఒక అణచివేయబడుతు అంటే అప్రెస్డ్ అంటే మనం ఉన్నాం చూడండి. బ్రిటిషర్స్‌కి మనం అప్రెస్డ్. ఎందుకంటే వాళ్ళ యొక్క రూలింగ్‌లో మనం బాగా అణచివేయబడుతూ ఉన్నాము. వాళ్ళు అప్రెసర్స్ అన్నమాట. అంటే మనల్ని ఇబ్బంది పెడుతూ అణచివేస్తున్నటువంటి వాళ్ళు. అప్రెసర్స్ కూడా ఒకప్పుడు అప్రెస్డ్ గానే ఉండేవారు. సో వాళ్ళకి పెయిన్ తెలిసే ఉంటుంది. ఎ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్ ఫ్రీడమ్ ఈస్ ఎ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. హీ ఈస్ లాక్డ్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ ప్రెజుడిస్ అండ్ నారో మైండెడ్‌నెస్. ఒక మనిషి యొక్క స్వేచ్ఛను హరించుకుంటున్న మరొక మనిషి చాలా నారో మైండెడ్‌గా ఉన్నాడు. తను కూడా ఒక ఖైదీగా ఉన్నాడు. ఎక్కడో తన అంత మెచ్యూర్డ్‌గా లేడు అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఐ యామ్ నాట్ ట్రూలీ ఫ్రీ ఇఫ్ ఐ యామ్ టేకింగ్ అవే సమ్‌వన్ ఎల్స్ ఫ్రీడమ్. అంతే కదా! నెల్సన్ మండేలా గారి మాటలను అర్థం చేసుకుంటే చాలా బావుంటది వినండి. అంటే నేను మరొకరి స్వేచ్ఛను లాక్కుంటున్నా అంటే, నేను కూడా స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టు కాదు. నేనేదో బ్యాడ్ క్వాలిటీకి బానిస అయిపోయి ఉన్నాను. అంటే ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సౌత్ పీపుల్‌ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఫ్రీడమ్‌ని తీసేసుకుంటున్నారు. దాని అర్థం వైట్ పీపుల్ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ, వైట్ పీపుల్ కూడా ఒక భయంకరమైన హ్యాబిట్ తోటి, భయంకరమైన ఆలోచనలతోటి, భయంకరమైన క్యారెక్టర్‌లో బందీలుగా ఉన్నారు. వాళ్ళు ప్రిజనర్స్‌గా ఉన్నారు అని చెప్తున్నారు. రైట్. సో, ద అప్రెస్డ్ అండ్ ద అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ. అప్రెస్ చేసేవాళ్ళు, అప్రెషన్‌కి గురవుతున్న ఇద్దరు కూడా హ్యుమానిటీ నుంచి దోచుకోబడుతున్న వాళ్ళు అవుతున్నారు. హ్యుమానిటీ అనేది లేదు. ప్రిజుడిస్ ఏ స్ట్రాంగ్ డిస్‌లైక్ వితౌట్ ఎనీ గుడ్ రీజన్. ప్రిజుడిస్ అంటే అంటారు చూడండి, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా వాళ్ళ కలర్ చూసి, వాళ్ళ రిలీజియన్ బట్టి, వాళ్ళ పేరు బట్టి మనం చీదరించుకున్నాం అనుకోండి, దాన్నే ప్రిజుడిస్ అంటారు. సో, నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ హిస్ స్కిన్ ఆర్ హిస్ బ్యాక్‌గ్రౌండ్. ఎవరు కూడా పుట్టడమే మరో వ్యక్తిని ద్వేషిస్తూ పుట్టరు. నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, లో క్యాస్ట్, హై క్యాస్ట్, ఆ మతము, ఈ మతము అనే తేడాలతోటి ఎవరు జన్మించరు కదా! రైట్. బై బర్త్ అలాంటిది ఉండదు. ఆర్ ద పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్. ఇఫ్ దే కెన్ లెర్న్ టు హేట్, దే కెన్ బి టాట్ టు లవ్. అంటే పుట్టడంతోనే ద్వేషించడం నేర్చుకోవాలా. అంటే మధ్యలో ఎక్కడో ద్వేషించడము, బాధించడం నేర్చుకున్నారు. ఆ 2 నేర్చుకున్నప్పుడు మనుషుల్ని ప్రేమించడం కూడా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది కదా! సో, బెటర్ దే హావ్ టు లెర్న్ టు లవ్ అదర్స్ దాన్ టు హేట్. సో, ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురల్లీ టు ద హ్యూమన్ హార్ట్ దాన్ ఇట్స్ అపోజిట్. అంటే హ్యూమన్ హార్ట్‌కి న్యాచురల్‌గా లవ్వే వస్తదంట హేట్ కన్నా. రైట్. ఇది నెల్సన్ మండేలా గారు చెప్పినటువంటి వర్డ్స్ అన్నమాట. దిస్ ఈస్ ద ఎంటైర్ చాప్టర్ నాన్న. చాప్టర్ మీకు బాగా అర్థమైంది, నచ్చింది మ్యామ్ అంటే నాకు మీ కమెంట్స్ వినాలనుంది, మీ కమెంట్స్ చదవాలనుంది, చూడాలనుంది. ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన CBSE 9, 10 తెలుగు ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ ఇలాంటి వన్ షాట్ వీడియోస్ ఫ్రమ్ సోషల్ అండ్ ఇంగ్లీష్ అండ్ అలాగే ఫిజిక్స్, బయో, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. చెక్‌ఔట్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. అన్నీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. సో, థాంక్ యూ so much for watching till the end. Bye bye. Let's meet again in another important video.